రైతన్న తన పంట పొలాల్ని సంరక్షించుకోవడానికి ఎరువులపై ఖచ్చితంగా ఆధారపడి ఉంటాడు. ఈ మధ్య కాలంలో యూరియా షార్టేజ్ ఉందంటూ పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దగ్గర పట్టా పాస్బుక్లు క్యూ లైన్లో పెడుతున్నారు, మరికొన్ని ప్రాంతాల్లో చెప్పులు పెట్టి లైన్లో ఉంటున్నారు. అయినప్పటికీ తమకి కావాల్సినటువంటి ఎరువులు లభించట్లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాస్తా రోకోలు, ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సరిపోయే విధంగా యూరియా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు, వామపక్ష నేతలు అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నాయి. మరొకవైపు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే షార్టేజీ వస్తుంది అని అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు నానో యూరియాని మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేయాలి, రైతులకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఇటు అధికారులు, వ్యవసాయ యంత్రాంగము ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రైతన్నలు తమ ఆందోళనను అధికం చేస్తున్నారు. ఎందుకంటే పుట్టినరోజు వేడుకల సందర్భంగా సైతం యూరియా బస్తాను కానుకగా ఇస్తున్నటువంటి ట్రెండ్ మనం గమనిస్తున్నాము. దీనిలో భాగంగానే యూరియాకి సంబంధించి షార్టేజ్ నిజంగానే ఉందా, అత్యధిక సంఖ్యలో మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినటువంటి వాళ్ళు అధికంగా కొనుగోలు చేసి అక్కడ పెట్టుకుంటున్నారా అనేది అనుమానాస్పదంగా మారింది. మరొక వైపు ఈ ప్రాంతానికంతా ఎరువుల సరఫరా చేసేటువంటి రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో సైతం తరచూ షట్ డౌన్ అవుతుంది. తరచూ షట్ డౌన్ కావడం వల్ల సరిపోయే విధంగా యూరియా ఉత్పత్తి కావట్లేదనేటువంటి సమాచారం ఉంటుంది. మొత్తం మీద వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటున్నారు, రైతన్నలు ఏమంటున్నారు? ఎందుకంటే నిన్నటికి నిన్న ఈ మానకొండూరు నియోజకవర్గంలో సైతం పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. జమ్మికుంట, వీణవంక, జగిత్యాల, రుద్రంగి, కత్లాపూర్, కోరుట్ల, పెద్దపల్లి ఇలా పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధిక శాతం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారుల అభిప్రాయం సైతం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. వర్షాలు పడట్లేదని కాదు, తన పంటని యూరియా వాడకం ద్వారా అభివృద్ధిలోకి తీసుకురావాలి, సరిపోయే విధంగా తన పంటని దిగుమతి చేయాలని మరొక వైపు రాస్తా రోకోలు చేస్తున్నారు, చెప్పులు క్యూ లైన్లో పెడుతున్నారు, పట్టా పాస్బుక్లు పెడుతున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్నడూ లేని విధంగా పుట్టినరోజు సందర్భంగా రైతులకు యూరియా బస్తాలు గిఫ్ట్గా ఇస్తున్నారు. అసలు వాస్తవమైన పరిస్థితి ఏంటి? మనతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి ఉన్నారు. భాగ్యలక్ష్మి గారు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? వాస్తవంగా రైతులకి కావాల్సినటువంటి ఎరువులు సరఫరా చేయలేకపోతున్నారా? యూరియాకి కొరతకి గల కారణము పలు ప్రాంతాల్లో అధిక ధరలకి అమ్ముతున్నట్టుగా సమాచారం అందుతున్నది. మరికొన్ని ప్రాంతాల్లో చోరీ చేస్తున్నటువంటి సందర్భం. యాక్చువల్గా మన కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే మనకి ఈసారి ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఉంది. దానివల్ల మనకి జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో అధికంగా పంటలు సాగు చేయడం జరిగింది. అలాగే జూన్లో అయితే మనకి ప్రతి సాగు చేయడం జరిగింది. జూలైలో వరికి నార్మళ్ళు పోసుకొని మనకి ఆగస్టులో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరంలో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అధికంగా మనకి విక్రయాలు జరిగినట్టుగా అంచనా ఉంది. గత వానాకాలం మొత్తం కూడా 31,647 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా కొనుగోలు చేయగా ఈరోజు ఈ క్షణం వరకు కూడా 24,383 మెట్రిక్ టన్నుల యూరియాని అన్నదాతలు కొనుగోలు చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎర్లీగా వేసుకోవడం వల్ల 1-2 డోసుల వరకు కూడా ఆల్రెడీ మన వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయంలో మనము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే అన్నదాతలు ఫస్ట్ డోసుకి సరిపడా యూరియా ఒకసారి కొనుగోలు చేసి రెండో డోసుకి సరిపడా యూరియా నెక్స్ట్ రేక్ వచ్చినప్పుడు కొనుగోలు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దానివల్ల మనకి ఒకేసారి మనకి బర్డెన్ అనే పడదు. మన రేక్ పాయింట్ మీద కానీ మన ఎరువుల సరఫరా మీద బర్డెన్ ఉండదు. మనం రెగ్యులర్గా ఆగస్ట్ నెలలో రేక్స్ రావడం జరిగింది, రెగ్యులర్గా సరఫరా కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందకుండా, ప్యానిక్ బయింగ్ చేయకుండా మనకి ప్రతి రైతుకి అందే విధంగా ముఖ్యంగా చిన్నకారు రైతులకి అందరికీ కూడా తక్కువ మోతాదులో యూటిలైజ్ చేసే యూరియాని అందరికీ కూడా సరఫరా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే ప్రతి అవుట్లెట్కి కూడా ఒక బాధ్యతాయుతమైన అధికారిని కూడా నియమించడం జరిగింది. మా ఏఈఓ గారు కానీ ఏఓ గారు కానీ దగ్గర ఉండి ప్రైవేట్లో కానీ ప్యాక్స్ సెంటర్లో కానీ యూరియా
అమ్మకం క్రమబద్ధకంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక్క పీపీబీకి ఒక యూరియా బస్తా మాత్రం, లేకపోతే 2 యూరియా బస్తాలు ఇచ్చేటట్టుగా ప్రతి ఎకరానికి రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈజ్ చేసి ఈ నెలాఖరికల్లా రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, మరొకటి చెప్పండి, నానో యూరియాకి సంబంధించి రైతులకి అవేర్నెస్ మీరు చెప్తున్నారు. గత సంవత్సరం 31 టన్నులకు సంబంధించి మెట్రిక్ టన్ను 31,647 మెట్రిక్ టన్నులు పర్చేజ్ చేస్తే ఇప్పటికే 24,000 మెట్రిక్ టన్స్ సోల్డ్ అవుట్ అంటున్నారు. అంటే దీనికి సంబంధించి రైతులు కావాల్సిన దానికన్నా ఎక్కువ వాడాలనేటువంటిదా, వస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో వారికి స్టాక్ పెట్టుకుంటున్నారా? మరొకటి, నానో యూరియాకు సంబంధించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారా? సేంద్రియ ఎరువులకు సంబంధించిన అవగాహన కల్పిస్తున్నారా? యాక్చువల్గా ఏంటంటే మన రైతులందరూ కూడా 2 బస్తాలు ఎకరానికి వేసే చోట మనకి 4 బస్తాల వరకు వాడుతున్నట్టుగా మనకి ఫీల్డ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళు ఏంటంటే ప్రతిసారి పైపాటు వేసేటప్పుడు 1 బస్తా బదులు 2 బస్తాలు వేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమిటంటే యూరియా డైరెక్ట్గా మనకి చీప్గా దొరకడం ఒక కారణం అయితే, వాళ్ళు ఏంటంటే వెంటనే గ్రోత్ కనిపిస్తుంది కాబట్టి పంటలో వాళ్ళు దానికి యూరియా వేయడానికి అలవాటు పడ్డారు. కానీ మన రికమెండేషన్ ఏంటంటే 1 DAP బస్తా కనీసం 2 యూరియా బస్తాలు, 1 అర బస్తా పొటాష్ వేస్తే సరిపోతుంది 1 ఎకరానికి వరి మడికి. అలా అయితే ఇప్పుడైతే మనకేంటంటే ఈ 4 బస్తాలు వేయడం వల్ల, అది కూడా ఒకేసారి 2 డోసులకి సరిపడా యూరియా కొనుగోలు చేస్తూ ఉండడం వల్ల మనకి అధికంగా ఒత్తిడి పడి మనకి విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని మనం భావించడం జరుగుతుంది. అయితే మన రైతు నేస్తం ప్రోగ్రాంలో కానీ, మన రైతు వేదికల్లో కానీ, ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే మనకి మీటింగ్స్లో కానీ మనకి అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. ఇఫ్కో కంపెనీ వాళ్ళు కానీ, సిఐఎల్ వాళ్ళు కానీ నానో యూరియా, నానో DAP కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఇచ్చారు. దానికి ఏమిటి అంటే ఒక బాటిల్ నానో యూరియా ఈజ్ ఈక్వల్ టు ఒక యూరియా బస్తా. కానీ ఇక్కడ ఏంటంటే డిఫికల్టీ, స్ప్రేయింగ్కి మాత్రం మనకి ఎక్స్ట్రా కాస్ట్ రైతులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము సజెస్ట్ చేస్తున్నాం ఏంటంటే కంపేటబుల్ పెస్టిసైడ్స్తో కానీ, లేకపోతే వేరే అదర్ తర్వాత ఫంగిసైడ్స్తో కానీ మనకి కంపాటబిలిటీ ఉంటే దాంతో కలిపి మనం నానో యూరియా స్ప్రే చేసుకుంటే కొంత స్ప్రేయింగ్ కాస్ట్లు అన్నది కలిసి వస్తుంది. కాబట్టి మనకి ఒక బస్తా ఇంటీరియర్ పొలంలోకి తీసుకెళ్ళడానికి కూడా బస్తా యూరియాని డిఫికల్టీ ఉంటుంది. అలా కాకుండా ఈ నానో యూరియా అయితే ఒక జేబులో పెట్టుకొని వెళ్ళొచ్చు. అది కాక మంచి గ్రోత్ ఉన్నప్పుడు ఫోలియర్ ద్వారా డైరెక్ట్గా అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి చక్కటి ఫలితాలు కూడా వస్తాయి. ఏ మాత్రం తేడా ఉండదు దిగుబడి. అది కూడా మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు యూరియా లేదు కాబట్టి అమోనియం సల్ఫేట్కి కూడా మనం వెళ్ళొచ్చు. అమోనియం సల్ఫేట్ అందుబాటులో మన మార్కెట్లో ఉంది, అదన్నా తీసుకోవచ్చు. బేసల్ డ్రెస్సింగ్లో ఖచ్చితంగా DAP కానీ కాంప్లెక్స్ మాత్రమే వాడుకోవాలి. యూరియా ఎట్టి పరిస్థితుల్లో బేసల్ డ్రెస్సింగ్లో వేసుకోకూడదని ఈ అవేర్నెస్ కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. సో ఫైనల్గా ఒకటి చెప్పండి, సప్లై డిమాండ్ మధ్య వ్యత్యాసం ఉందా? అంటే డిమాండ్కి తగిన విధంగా సప్లై చేస్తున్నారా లేదా, షార్టేజ్ ఉందా? దీని ఫైనల్గా రిక్వైర్మెంట్కి అనుగుణంగా మాత్రం మనం సరఫరా చేయడం జరుగుతున్నాం, అంతవరకు నేను చెప్పగలను. ఎందుకంటే మనకి ఎంత పంటల సాగు ఉంది, 2,80,000 ఎకరాల్లో మనకి వరి సాగు చేయడం జరిగింది. అలాగే అన్ని అదర్ క్రాప్స్తో కలుపుకుంటే 3,30,000 వరకు మనకి జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. వారికి ఈ ఆగస్టు వరకు ఎంత అవసరం ఉంది అన్నది మనకి లెక్కలు క్లియర్గా ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం కూడా మనకి ఎస్టిమేషన్ వేసి సరఫరా అయితే జరుగుతూ ఉంది. కొంత పానిక్ బయింగ్ లేకుండా మనకి రైతులు రిసార్ట్ అవ్వకుండా మనకి తగినట్టుగా యూరియా కొనుగోలు చేస్తే ఈ ఆగస్టు వరకు కూడా మనకి అంత కూడా రిక్వైర్మెంట్ అందడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 1 వీక్ లోపల మనం కొన్ని రేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రెషర్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. వచ్చే వారం రోజుల్లో రైతులకు సరిపోయే విధంగా యూరియా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. అలాగే నానో యూరియా, సేంద్రియ ఎరువులు ఇవన్నీ వాడితే ఈ యూరియా షార్టేజ్ అనేది ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. థ్యాంక్ యూ మేడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.